హాయ్ అండి. ఈరోజు స్పెషల్ పొటాటో మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కుతుందండి. కట్ చేసిన పొటాటో ముక్కలు వాటర్లో వేసుకోవాలండి. మిల్ మేకర్ కూడా వాటర్లో నానబెట్టాను. ఆనియన్స్ అన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్లో ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ కాసేపు మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఇవి ఓకే అండి, ఫ్రై అయిపోయినవి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేసినవి. దీనిలో 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేలా వేయించుకోవాలండి. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. ఓకే అండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పొటాటోస్ని వేసేద్దాము. పొటాటో వేసిన తర్వాత బాగా కలుపుదాం. కాసేపు మూత పెట్టి మగ్గనిద్దామండి. పొటాటో మగ్గింది. ఇప్పుడు ఇందులో కాస్త కల్లుప్పు వేస్తున్నానండి. అంటే రుచికి తగినంత వేస్తున్నాను. నేను కొంచెం సాల్ట్ ఎక్కువనే వాడతానండి. మీరు సరిపడినంత వేసుకోండి. 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇవన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఇప్పుడు ఆల్రెడీ వాటర్లో నానబెట్టిన మిల్ మేకర్లు వేసి కలుపుకోవాలి. మూత పెట్టి మగ్గనిద్దాము. ఓకే అండి, బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఇప్పుడు దీనిలో ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టు 2 స్పూన్స్ వేస్తున్నానండి. బాగా కలుపుకోవాలి, మసాలా అంతా కలిసేలాగా. కర్రీ దగ్గర పడిపోతుంది కదా, కొంచెం వాటర్ వేద్దాం మసాలా వేసాక. ఇప్పుడు కొద్దిగా కలిపి మూత పెట్టి మగ్గనిద్దామండి. ఓకే అండి, కర్రీ అయితే ఉడికిపోయింది.
ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేద్దాము. కొత్తిమీర తరుగు వేస్తున్నాను. ఓకే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది, బాగా ఉడికింది. పొటాటో మిల్ మేకర్ కర్రీ రెడీ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.